తర్వాత ప్రతి సంవత్సరం గత 2-3 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక ఈవెంట్ను కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసి ఉంటారు పిల్లల యొక్క పర్ఫార్మెన్స్. కమ్ మీరు పైకి stop 2 minutes I will finish. పిల్లల్లో భయాన్ని పోగొట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంతమందిలో అందరూ బాగా చెప్పినారు, భయం లేకుండా. ఇప్పుడు మనకు కావాల్సింది సమాజంలో ఏమంటే భయం లేకపోవడమే. భయం లేకపోతే మనం ఎక్కడైనా బతకగలుగుతాం. అది ఇండియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా సరే. సో అందుకోసం యాక్చువల్గా ఇక్కడ మా దగ్గర ఈ పిల్లల్ని ట్రైన్ చేస్తున్నటువంటి కోటి సారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం ఆయన డ్యూటీగా ఉండేది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు. సెలెక్ట్ అయిన తర్వాత స్పీకింగ్ స్కిల్స్ నేర్పించడానికి. అట్లాంటిది జాబ్ రాకముందే చదువుతున్న సమయంలోనే పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అటువంటి కంపెనీలలో వాళ్ళు ట్రైనర్లుగా ఉండొచ్చు, కంపెనీని నడిపించవచ్చు, కంపెనీలోని అత్యున్నత స్థానంలో ఉండొచ్చు. అందుకు వాళ్ళకి ఈ దశలో నుంచే ఇటువంటి యాక్టివిటీస్ని నేర్పించడం వల్ల ఈజీగా ఫ్యూచర్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో స్కిల్స్ లేనిది, నైపుణ్యం లేనిది ఏది సాధ్యం కాదు. అందుకోసము ఈవెన్ నర్సరీ పిల్లలు కూడా మీరేమో టీచర్ భయపెట్టిందో, సార్ వాళ్ళు ఏమన్నా ఫోర్స్ చేసి వాళ్ళని పంపించినారేమో అనుకోవచ్చు. వాళ్ళు ఏడుస్తున్నా కూడా వాళ్ళు ఆపలే. దానికి మనం అందరం వాళ్ళకి క్లాప్స్ కొట్టాల. ఏడుస్తున్నా కూడా ఆపలేదు. ఎక్కడైనా ఆపినారా అంటే పోరాటం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎట్లా తిరిగి చెప్పాల్సిందే, సాధించాల్సిందే అని. ఆ సాధించడానికి ఒక ప్లాట్ఫామ్ ఇది. సో విద్యార్థులందరినీ తీర్చిదిద్దుతున్నటువంటి మా టీచర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. దానికి సహకరించిన మీరందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఒక్కొక్కరికి మార్కుల విషయంలో కొద్దిమంది టాపర్స్ ఉండొచ్చు, కొద్దిమంది యావరేజ్ ఉండొచ్చు, కొద్దిమంది కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ యాక్టివిటీస్లో కూడా ఎవ్వరూ కూడా తగ్గలేదు. రేపొద్దున మనకి జాబ్ వచ్చే టైంలో కూడా స్కిల్సే చూస్తారు. కాబట్టి ఎవరు ఎక్కువ లేదు, ఎక్కువ తక్కువ లేదన్నట్టుగా చెప్పేసినారు. ఇక్కడ అందరూ సమానంగానే. సో దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మీ సహకారం కూడా మరవలేంది. సో నెక్స్ట్ కమింగ్ ఇయర్లో, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా మరొక ఈవెంట్కి ఇక్కడికి వస్తాం. ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి సహకరించినటువంటి బోయిరెడ్డిపల్లి అండ్ చింతలాయపల్లి గ్రామ పెద్దలకి, ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సహకరించిన అన్న వాళ్ళందరికీ కూడా, ఈ ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్పెషల్లీ కార్యక్రమం బాగా జరగడానికి సహకరించిన అమ్మవారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వర్షం వచ్చింటే ఆగిపోయేది. లాస్ట్ ఈవెంట్లో లాస్ట్ పార్టిసిపేట్ ఏదైతే జరిగిందో అక్కడ మాత్రమే అమ్మవారు ఆశీస్సులు ఇచ్చింది ఇప్పుడు వర్ష రూపంలో. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టీ స్పాన్సర్ చేసినటువంటి పెద్దలు కూడా ధన్యవాదాలు. తమ్ముడు చూడడానికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా చేసినారు. వెల్ డన్, కీప్ ఇట్ అప్. ఓకే, కమ్.
ఆల్ ద స్టాఫ్ మెంబర్స్. As we come to the end of this wonderful event, it's time to express our heartfelt gratitude on the behalf of students and teachers. I am very happy to express my vote of thanks. A special thanks for Chief Guest for accepting our invitation and being with us today. A special thanks to our respected principal and teachers for their constant support and guidance. I thank to known and unknown hands who contributed and organized the event. A heartfelt thanks to students who participated such a memorable performances. And of course, a special thanks for our lovely audience for your encouragement and applause. Once again, thank you everyone. Let's carry forward for a memorable with happiness. Thank you. Have a nice day. Happy Dasara in advance to all.